శాల్వాహన నగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నట్టు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చూస్తున్నాం. మీకు రాజేష్ ఉన్న ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. గణేష్ లంబోదరుని అంటే చూడంగానే అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. మరి వచ్చినటువంటి భక్తులకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ భారీ ఎత్తున గణేష్ని చూసినట్టయితే ఇక్కడ కూర్చొని ఉన్నట్టు కూడా అనిపిస్తుంది ఫీలింగ్. సో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, వారి మాటలు తెలుసుకుని చెప్పండి. రాజేష్ గారు నమస్కారం, శుభ సాయంకాలం అందరికీ. ఇది గత 33 సంవత్సరాల నుంచిగా జరుగుతున్నది. ఇది శాలివానర్ యంగ్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి జరుగుతున్నది. ఇక్కడ మాకు అన్నే ఆర్గనైజర్ వచ్చి జైపాల్ రెడ్డి గారు. ఇది ప్రతి సంవత్సరం లంబోదరుని ఇదే సైజులో పెట్టుకొని మేము పూజించడం మాకు ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకంటే కళ్ళ నిండగా కనిపించాలని గణపతి మేము ఇంత పెద్ద సైజు తీసుకురావడం జరుగుతుంది. ఇంత మాకు నిత్యాన్నదానం కూడా ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం వీలుగాక కొంచెం తక్కువ చేసుకున్నాం ట్రాఫిక్ విషయంకి వచ్చి. ఇలా 33 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఎల్లవేళలా ఆయన సపోర్ట్ మాకు ఉంటుంది. మేము అందరం మంచిగా ఉన్నామని చెప్తున్నాం. యూత్లో 35 మంది ఉంటాం సార్. ఫండ్స్ కలెక్షన్ ఎట్లా? మేము ఫండ్స్ కలెక్షన్ ఏం లేదు, అందరం ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న షట్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సపోర్ట్ కొంచెం తీసుకొని ప్రతి ఇయర్ ఇలా నిర్వహించుకుంటూ పోతాం. సో లడ్డు వేలం పాటు మన దగ్గర లడ్డు వేలం ఏమి ఉండదండి. 33 సంవత్సరాల నుంచి వెళ్ళి లడ్డు అందరికీ పంచబెట్టడం జరుగుతుంది. ఎవరైతే చందా ఇచ్చారో వాళ్ళకు కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాము. పూజ విషయంలో ప్రతిరోజు 7 గంటలకు జరుగుతుందండి. లంబోదరుని ధూల్పేట్కి వెళ్ళి. ఎంత ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు దాదాపు 9 నుంచి 10 లక్షలు వస్తుందండి. అన్నదానం ఎంతమంది? అన్నదానము ఒక్క రోజుకి 3000 మంది దాకా వస్తారు. అట్లా 4-5 అన్నదానాలు అవుతాయి. ఇంతకుముందుకి 7-8 చేసేది, ఇప్పుడు తగ్గించుకున్నాం కొంచెం ట్రాఫిక్. భక్తులు ఎంతమంది? భక్తులు రోజుకి వస్తారండి, 1000 మంది దాకా వస్తుంటారు. ఎలా ఉంది? వాళ్ళకి ఏం ప్రసాదం పెడుతున్నారా? డైలీ ప్రసాదం ఉంటుందండి, అన్ని ప్రసాదాలు ఉంటాయి, పులిహోర దౌజనం అన్నీ ఉంటాయి. పూజలు ఎన్ని పూజ 2 టైమ్స్ ఉంటుంది. పొద్దున్న అన్న వాళ్ళు చేస్తారు, సాయంత్రం ఏమో ఇక పంతులు గారు చేసి కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొంటారు. అందరు ఉంటారండి. సాయంత్రం పూట అందరు పంపుతాం. ఎలా అనిపిస్తుంది మరి 30 సంవత్సరాలు పైగా పెడుతున్నారు? ఇంకా మంచిగా చేయాలి, ఇంకా కొనసాగుతుండాలని, ఇంకా పెద్దది కొంచెం తెచ్చుకొని మంచిగా చేద్దామని. ఎంత హైట్ ఎంత? హైట్ ఇది 22 ఫీట్లు అండి. ఇప్పుడు కూడా ఈ మోడలేనా? ఎప్పుడు ఇస్తే ఉంటుంది, కూర్చొనే ఉంటుంది, పెద్ద ఆకారంగా పెద్ద ఉంటుంది. మన భక్తులకి చెప్పేది ఏముంటుంది సార్, అందరు రావాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి, ఆశీస్సులు తీసుకొని అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.